ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఇలా సరదాకి చేసిన పనుల వల్ల కూడా కొందరి ప్రాణాలను కాపాడగలమని. ఈ వీడియోని ఒకసారి క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ కూర్చొని వాటర్ తో సరదాగా ఆడుకుంటున్న సమయంలో వరదలో కొట్టుస్తున్న ఒక వ్యక్తి చెయ్యి కనపడుతుంది. వెంటనే తను ఆ చెయ్యిని పట్టుకొని అతన్ని వడ్డుకు లాగేస్తాడు. నిజంగా సూపర్ కదా. అసలు మనం కొంచెం కూడా ఎక్స్పెక్టే చేయలేదు. తను సరదాగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న సమయంలో ఒక వ్యక్తి చెయ్యి ఇలా కొట్టుకొస్తుందని తను కూడా అసలు అనుకునే ఉండడు. ఎంతైనా కూడా అలాంటి సమయంలో మనకి ఒక ఆలోచన తట్టాలి. చాలా వరకైతే సడన్ షాక్ లో మనకు ఎలాంటి ఆలోచనలు తట్టవు. మనం ఇలాంటి మూమెంట్ లోనే మైండ్ ని వెంటనే షార్ప్ చేసుకోవాలి. అలా అయితేనే ఎదుటి వారి ప్రాణాలను మనం కాపాడగలం. ఫ్రెండ్స్, తర్వాత ఈ వీడియో చూసారంటే తల్లి ప్రేమ ఇంత గొప్పదా అని అంటారు. ఒక రోజు ఒక తల్లి మరియు ఇద్దరు కొడుకులు టూర్ కి వస్తారు. అలాంటి సమయంలో పెద్ద కొడుకు ఫోటో దిగుదామని కొండ పక్కనే ఉన్న ఒక గేట్ మీదకి ఎక్కి కూర్చుంటాడు. చూడండి, తను ఎక్కడ కింద పడిపోతాడో ఏమో అని ఆ తల్లి చూడండి తన చేత్తో అతన్ని పట్టుకొని ఫోటో దిగమని చెప్తుంది. పాపం తల్లి ప్రేమ ఎంత గొప్పదైతే ఇలా తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. తను ఎంత వద్దని చెప్పినా తనని అసలు వదలట్లేదు. నిజంగా ఇలాంటి తల్లులు మనకు ఉండడం మన అదృష్టం అని భావించాలి. ఫ్రెండ్స్, అలాగే ఈ ఇంకో సాడ్ వీడియోని చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి లేబర్ వాళ్ళ పరిస్థితి మనం నేరుగా చూస్తేనే వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో మనకి అర్థం అవుతుంది. పాపం ఒక రోజు ఒక బ్రిడ్జ్ కడుతున్న సమయంలో ఒక వర్కర్ ఇలా కడ్డీల మధ్యలోకి వెళ్లి వర్క్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి దాహమేసి తన ఫ్రెండ్ కి వాటర్ తీసుకురమ్మని చెప్తాడు. అయినా కూడా కడ్డీల మధ్యలో ఉన్న అతను నీటిని ఎలా తాగగలడు అని మీకు అనిపిస్తుంది కదా. పాపం చూడండి, తన ఫ్రెండ్ కడ్డీల పైనకెళ్ళే తనకి నీటిని ఎలా తాగిపిస్తున్నాడో తను లోపలే ఉండి నోటిని ఇలా పెట్టి నీటిని తాగుతున్నాడు కదా. ఈ ప్రపంచంలో ఇలా కష్టపడే వారు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ పరిస్థితిని మనం నేరుగా చూస్తేనే కదా మనకి అర్థమయ్యేది. అందుకే లేబర్ వాళ్ళని ఎప్పుడూ తప్పుగా చూడకండి ఫ్రెండ్స్. చిన్నవాడైనా పెద్దవాడైనా మనిషే కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని ఒక 10 మందికైనా షేర్ చేయండి.